నమస్తే. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాగార్జున యాదవ్ గారు మాట్లాడుతూ మన తెలంగాణ సీఎం మరియు ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలయిక ఓర్వలేక మరియు జొమాటో బాయ్ కూడా పనికిరాడు అని ఎమ్మెల్యే స్థాయి కూడా కాదని చెప్పేసి అంటూ ఉన్నాడు. అరే నువ్వోడ్రా నాయన, ఎమ్మెల్యే కూడా పనికిరాడు, మేము గెలిపించుకున్న నాయకుడు, మేము అదేవిధంగా హైదరాబాద్లో ఉంటాం. హైదరాబాద్లో మల్కాజిగిరి కాన్స్టిట్యూషన్కి కూడా ఎంపీగా గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఆయన. నీలాగా ఎప్పుడు చూసినా కడప డిస్టిక్కే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి హైదరాబాద్కు వచ్చిండు. హైదరాబాద్ మల్కాజిగిరిలో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. చరిత్ర తెలియకుంటే తెలుసుకో. నీకు అన్ని అధికారం ఎక్కడిది? నాగార్జున యాదవ్, దయచేసి నువ్వు నోటు అదుపులో పెట్టుకొని నువ్వు ఏవైతే అన్నవో మాటలు బేషరతుగా తెలంగాణ యావత్ ప్రజలందరికీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, ఈ పోలీస్ యంత్రాంగం కావచ్చు, దయచేసి ఇట్లాంటి ఈ నక్కజిత్తుల మాటలు మాట్లాడే నక్కలకు అందరూ కూడా సరైన రీతిలో చట్టపరంగా చర్య తీసుకొని జవాబు చెప్పాలని చెప్పేసి కోరుచున్నాం. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓడినా గెలిచిన వ్యక్తే సీఎం. నీకు ఇక్కడ ఓటు హక్కు లేదు నాగార్జున యాదవ్ గారు. నువ్వు మా సీఎం కూర మాట్లాడే అధికారం నీకెక్కడిది? నీకు చివరిగా చంద్రబాబు నాయుడు కూర మాట్లాడే అధికారం కూడా లేదు. నీకు నీ జగన్మోహన్ పార్టీకి ఆంధ్ర ప్రజలు ఇచ్చింది 11 సీట్లు మాత్రమే. అది కూడా ఒక క్రికెట్ టీం మాత్రమే. దాంట్లో ఎక్స్ట్రా ప్లేయర్ లేడు. నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్ లాగా వచ్చి నువ్వు గంట ఊపుతుంటే ఎవడు కూడా వినే పరిస్థితి లేరు. ఇకనైనా నీ నోరు అదుపులో పెట్టుకోకుంటే యావత్ తెలంగాణ లోకమంతా కూడా ఏకమవుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రజలు గెలిపించుకుంటే అయిన ముఖ్యమంత్రులు. నువ్వో నీ చెంచగానంలో ఓటేసి అయిన ముఖ్యమంత్రులు కాదు వీళ్ళు. నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బతికెంత అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకొని మరియు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది యావత్ తెలంగాణ లోకానికి మేము టీఆర్ఎస్ కాదు, మేము బీజేపీ కాదు, మేము కాంగ్రెస్ కాదు, మేము ఎంఐఎం కాదు, సిపిఎం కాదు. ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేమందరం ఒకటే. గతంలో చూడలేదా తెలంగాణ ఉద్యమంలో అందరం ఏకమైన, అన్ని పార్టీలు ఏకమైనవి. ఇకనైనా ఎవరైనా సరే ఆంధ్ర ప్రజలంటే మాకు అభిమానం. అన్నదమ్ముల్లాగా హైదరాబాద్లో ఉంటా ఉన్నాం. మాకు ఎలాంటి భేదాలు భావాలు లేవు. నీలాంటి కుక్కలు వచ్చి మొరిగినంత మాత్రంలో మా యొక్క స్థానాన్ని మేము కోల్పోము. మా స్థానానికి పరీక్ష పెట్టొద్దని చెప్పేసి కూడా నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మేము ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అన్న పాపన పోలేదు. ఎందుకంటే అతను కూడా 151 సీట్లు తీసుకొని ఆంధ్ర ప్రజలు గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా గౌరవించాము. ఎందుకంటే తెలంగాణకు వచ్చినప్పుడు కూడా మా యొక్క ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా మీరు ఒక విషయం ఆలోచించాలి. మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వస్తే కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భారీ ఎత్తున ర్యాలీ తీశారు. అలాంటి సమస్త సంస్కారం ఉన్నటువంటి మనకు ఇలాంటి ఒక చీడపురుగు వచ్చేసి మనందరినీ విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దయచేసి ఈ యొక్క ప్రభుత్వం ఇతనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుచున్నాం. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ దీన్ని ఖండించాలి. దయచేసి కామెంట్ బాక్స్లో ఈ నాగార్జున యాదవ్ అన్న మాటల్ని ఖండిస్తూ మీ యొక్క కామెంట్ తెలియాల్సిందిగా కోరుచున్నాం.